ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య గారిని మరియు 31వ వార్డు కౌన్సిలర్ మంథని నర్సింగ్ గారిని ఘనంగా సన్మానించిన తెలంగాణ రాష్ట్ర మేరు సంఘం నాయకులు కీర్తి రాజయ్య. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్లన్న కింది స్థాయి నుండి పైకి వచ్చిన వ్యక్తి అని, అతడు చైర్మన్ కావడం మా అందరికీ సంతోషం అని, మా ఎమ్మెల్యే విద్యన్న గారు మా మల్లన్న గారిని ఎంతో నమ్మకంతో చైర్మన్ పదవి కట్టబెట్టారని, అలాగే మా మెరు ముద్దుబిడ్డ నిరుపేద కుటుంబం నుండి వచ్చిన 31వ వార్డ్ కౌన్సిలర్ మంథని నర్సింగ్ గారికి మా మేరు సంఘం పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కీర్తి శ్రీనివాస్, కీర్తి రాజేష్, కీర్తి అనిల్, మంథని వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మాది పెద్దపల్లి జిల్లా మేయర్ సంఘం ఉపాధ్యక్షుని మరియు తెలంగాణ రాష్ట్ర మేయర్ సంఘం ఎగ్జిక్యూటివ్ మెంబర్. ఇటీవల మున్సిపల్ ఎన్నికలలో మా నుగిళ్ల మల్లన్న పటేల్ 3 సార్లు వార్డు సభ్యుడు, 3 సార్లు కౌన్సిలర్ గెలిచి ఒక పేద స్థాయి నుంచి వచ్చి ఈరోజు పెద్దపల్లికి మున్సిపల్ చైర్మన్ కావడం అనేది గర్వకార విషయం. అది మా చింతకుంట విజయరామరావు గారి ఆదేశాల మేరకు ఇవాళ మా మల్లన్న చైర్మన్ అని చెప్పి మా మేరుకులస్తులు అందరం సంతోషంగా ఈ సన్మానం చేయడం జరిగింది. అట్లాగే 30వ వార్డు మా మంథని నర్సింగ్ మాలుడు కౌన్సిలర్ గెలిచాడు. ఇందులో భాగంగా మా మేరు కులస్తులు చాలా పేద కులస్తులం కాబట్టి మాకు ఏదైనా కులస్తులకు ఏ అవసరం ఉన్నా పనిముట్లు కానీ ఏది కానీ పెన్షన్లు కానీ మాకు మా పెద్దపల్లి పట్టణ మేరు కులస్తులకు మా చైర్మన్ సాబ్ చేయాలని చెప్పి మా నుగిళ్ల మల్లన్న పటేల్కు చేతులారా నమస్కరిస్తూ ఈరోజు మేము ఘనంగా సన్మానం చేయడం అనేది సంతోషకరమైన విషయం. జై మేరు, జై మేరు.